ఆయన పలికాడంటే అంతే, జరిగి తీరాల్సిందే. అది 6, 100 ఏదైనా సరే యేసు పలికితే జరిగి తీరాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండు దెబ్బల వల్ల ఆయన ఏడుపు, పేతురు ఏడుపు ఏంటంటే, ఒకటి తన పొరపాటు, 2 యేసయ్య హృదయం. ఆ కళ్ళతోనే మాట్లాడాడు, ఐ లవ్ యూ, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను, నిరుత్సాహపడవాకు నా కుమారుడా, నిరుత్సాహపడవాకు నా కుమారి, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నిన్ను అసహించుకోనులే, నిన్ను ఈసడించనులే, త్రోసివేయనులే, నిన్ను నా గుండెలుగా హత్తుకుంటాను, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఏ స్థితిలో ఉండి దేవుని ముందుకు వచ్చారో ఈవేళ నాకు తెలియదు, కానీ నా తండ్రి నా హృదయంలో ఉంచిన మాటల్ని నేను మాట్లాడుతున్నాను. ఎవరు ఏ స్థితిలో ఉండి ఇక్కడికి వచ్చి కూర్చున్నారో ఈరోజు నాకు తెలియదు, కానీ పూర్తిగా ఆయన నాకు ఇచ్చిన మాటల్నే మీతో మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలహీన వేళ నువ్వు దిగజారినప్పుడు వచ్చింది నిరాశ. ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టి నిన్ను ఊపిరి సలపనీయకుండా వేధిస్తున్నప్పుడు వచ్చింది నిరాశ. అయితే అలాంటి ఘట్టంలో కూడా అలాంటి ఎన్నో ఎదుర్కొని తిప్పుకొని ఈరోజు నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఆదరిస్తూ వచ్చాడు. ఆయన నీ తలకి, నీ మెడకి దండమును వేసి బంధించి ఎప్పటికప్పుడు నిన్ను బయటికి లాక్కుంటా ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో అవుట్. నువ్వు నీకు ఎదురైనటువంటి ప్రతికూలతలకి ఎప్పుడో అవుట్. కేవలం ఆలోచించి చచ్చిపోయేదాన్ని. కేవలం ఆలోచించి చచ్చిపోయి ఉండేవాడు. ఈ పాటికి ఆ మెంటల్ ప్రెజర్కి తలనరాలు చిట్లి చచ్చిపోయేవాడు. కానీ చావలా, బతికే ఉన్నావు. ఆయన దండము నిన్ను ఆదరించి బయటికి లాగింది. లే, ఏమైంది? నేను లేనా? నేను ఉన్నవాడను. ఎందుకలా అయిపోతున్నావు? ఇది దావీదు గుర్తించి మాట్లాడుతున్నాడు. చూడండి పేతురుని ఎలా బయటికి లాగాడో చూడండి. గాఢాంధకారపు లోయలోనికి ఆ నిరాశ బాణం తగిలి దిగిపోతే కంటి చూపుతో బయటికి లాక్కొచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువుకు, స్తోత్రం. కంటి చూపుతో బయటికి లాక్కొని వచ్చాడు. ఆ సన్నివేశం మనుషుల గుండెల్ని బ్రద్దలు చేసే సన్నివేశం. ఒక భక్తుడి పతనం, దేవుని ప్రేమ. ఇదే కాదు, ఇంకా మరికొన్ని పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు తారసిల్లినప్పుడు, మన విశ్వాసం ప్రశ్నార్థకమైనప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అయితే అలాంటి ఘట్టాల్లో సైతం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను విడువను, ఎడబాయను. గాఢాంధకారపు లోయలు ప్రతి ఒక్కడు ఫేస్ చేస్తాడు, చేయాల్సిందే. అయితే ఒకటి భరోసా ఏంటంటే, మీకు నేను తోడై ఉన్నాను. దుడ్డు కర్ర, దండము మిమ్మల్ని ఆదరించడానికి సిద్ధపరిచాను. దేవుని వాక్యమనే దుడ్డు కర్ర, దేవుని వాక్యమనే దండము మనల్ని ఆదరించడానికి. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అంటే అపాయం ఉంది. ఏమిటి అపాయం అంటే, ఒకడేమో అపాయంలో పడ్డాడు, ఒకడేమో పడలా. దేవుని దండం ఎవరిని ఆదరించిందో వాడు అపాయంలో పడలా. దేవుని దండం ఎవరిని విడిచిపెట్టిందో వాడు అపాయంలో పడ్డాడు. వాడు ఇస్కరియోతు యూదా. అర్థమైందా? డౌట్ ఉందా? వానికి దొరకల ఆదరణ, ఛాన్స్ లేదు. ఏశావుకు కూడా దొరకలా. ఆ ఆశీర్వాదం పొందగోరి శ్రద్ధతో కన్నీళ్లతో వెతికినను ఆ ఆశీర్వాదము దొరకక విసర్జించబడిందని హెబ్రీ పత్రిక 12 సాక్ష్యం ఇచ్చింది.
అయితే ఆ దీవెన యాకోబు పొందాడు. ఈరోజు నీకు నాకు దొరికింది ఆ ఆశీర్వాదం. నీకు నాకు దొరికింది ఆయన దండము యొక్క ఆదరణ. హల్లెలూయా. ఏమండి, దేవుని దుడ్డుకర్ర ఏమిటో తెలుసా మీకు? వాక్యం అనుకోండి. దేవుని దండం ఏంటో తెలుసా మీకు? పరిశుద్ధాత్మ. ఎందుకంటే బైబిల్లో యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఆదరణకర్త అని పిలువబడ్డాడు. అంటే ఆదరించువాడు. ఇక్కడ దండం ఏం చేసిద్దట? దుడ్డుకర్ర దండం రెండు కలిసి ఏం చేసినాయంట? ఆదరించినాయట. వాక్యము పరిశుద్ధాత్మ మనకు ఆదరణగా పెట్టాడండి. నిరాశ నిన్ను ఆవరించిందా? నిస్పృహలోకి దిగిపోయావా? కృంగిపోయావా? అట్లయితే ఎటూ చూడవాకు, నా వాక్యంలో నీకు చూడమన్నాడు దేవుడు. నా వాక్యంలో నీకు చూడు, నా వాక్యంలో నీకు చూడు, నా గ్రంథం దగ్గరికి రా, నా వాక్కు దగ్గరికి రా. బతికిపోతావు, తప్పించబడతావు. పేతురు ఏం గుర్తు చేసుకున్నాడో తెలుసా? పేతురు ఎలా నిలబడ్డాడో తెలుసా? ఆ బాణం తగిలి కూడా యేసయ్య వాక్యాన్నే గుర్తు చేసుకున్నాడు. యేసయ్య మాటనే ఏమని? గోధుమలను జల్లించడానికి కోరుకున్నాడు. అయితే నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. మరి నా కోసం వేడుకున్నాను అన్నాడు. నీ మనసు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరచమన్నాడు. అంటే నేను తేడా పడతానని తెలిసి కూడా నన్ను క్షమించి నా సహోదరుల బాధ్యత అప్పచెప్పడం. ఏమయ్యా, ఈ సన్నివేశం ముందే ఎరిగుండి కూడా నన్ను క్షమించి మళ్ళా నాకు బాధ్యత అప్పచెప్తున్నావా? ఏమిటయ్యా నీ హృదయం? చూడండి, సీమోను తిప్పుకోవడానికి ఆధారం ఏదైంది? వాక్యమే ఆధారమైంది. దండము పరిశుద్ధాత్మ అన్నాను, ఎందుకంటే పరిశుద్ధాత్మని ఆదరణకర్త అన్నారు. ఇక్కడ దండము ఆదరిస్తుంది. యోహాను సువార్త 14:16లో పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా అనగా ఆదరించువాడుగా పిలువబడ్డాడు. దేవుని వాక్యం ఆదరించదా? ఎంతమంది చెప్తారండి? ఓయమ్మ, నన్ను ఎన్నిసార్లు ఆదరించిందో. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త కాదా? ఎప్పుడైతే నువ్వు వాక్యమనే దేవుని దుడ్డుకర్ర దగ్గరకు వస్తావో, ఈ దుడ్డుకర్ర నిన్ను ఆదరించిద్ది. నిన్ను తరుముతున్న శత్రువుని లాగి ఒకటి బాధిద్ది. స్తోత్రం. ఈ వాక్యం దగ్గరికి నువ్వు వచ్చావు, వాక్యం మీద డిపెండ్ అవ్వడానికి వచ్చావు అంటే ఇంకా జంపు. ఎందుకు చెప్పు? ఈ వాక్యం దుడ్డుకర్రతో పోల్చబడింది, ఖడ్గంతో పోల్చబడింది, అగ్నితో పోల్చబడింది, బండల్ని బద్దలు చేసే సుత్తితో పోల్చబడింది. వాక్యం దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, వాక్యంలోకి ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు దొరుకుతుంది మనకి ఆదరణ, మన శత్రువుకి పనిష్మెంట్. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ నిన్ను ఆదరించాలన్నా కూడా ఈ వాక్యం దగ్గరకు వస్తేనే ఆయన మాట్లాడతాడు నీతో. ఆయన నడిపిస్తాడు నిన్ను. అక్కడే పద, ఆ కృంగిపోయావు కానీ నువ్వు అర్జెంటుగా బైబిల్ తీసుకో, ఏకాంతానికి బా, కాస్త గదిలోకి బా, నువ్వు బైబిల్ తీసుకో, తీ, నీతో మాట్లాడాలి నేను, తీ. ఆయన వాక్ వచ్చేస్తుంది నీకు. ఏం లేదు, ఒట్టిగా కూర్చొని అలాగ ఓపెన్ చేసినా సరే నువ్వు ఆయన మాట విని, పద నేను నీతో మాట్లాడాలి. ఏంది నిరాశలో దిగిపోయావేంది నువ్వు? పడేసిన బాణం తగిలిందా? అవిశ్వాసంలోకి వెళ్తున్నావా? కృంగుబాటులోకి వెళ్తున్నావా? పనికి మాలోడలే పా, పనికి మాలిందని పా, రెడీగా ఉంటావు నిరాశ. పా లే, పద ఏకంతానికి బా, ప్రార్థన బా, గదిలోకి బా. వెళ్ళి దేవుని వాక్యం వినటమో లేకపోతే తీసుకొని ధ్యానం చేయటమో, నువ్వు అలా తీసుకొని వాక్యం ముందు కూర్చోగానే నీతో ఆయన వాక్కుతో మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ. ప్రియులారా, వాక్యమే మనకు చక్కని మందు, వాక్యమే దివ్య ఔషధం, వాక్యమే దుడ్డుకర్ర.
పేతుర్ని తిరిగి బలపరిచిన యేసు మాటలే, ఆ మాటలు ఈరోజు మనకు పుస్తక రూపంలో దొరికాయి. గాఢాంధకారపు లోయలలో దిగజారిపోయినా నాకు భయం లేదు, ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నన్ను ఆదరించును. ఏంటి ఈ రెండు కలిగి ఉన్నది? ఏంటిది? వాక్యం. పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించాలంటే ఎలా మాట్లాడతాడండి? ఎటు నుంచి మాట్లాడతాడు? నా వాటిలోనివి తీసుకొని ఆయన మీతో మాట్లాడతాడు, మీకు బోధిస్తాడు. ఎన్నిసార్లు నడిపించాడో పరిశుద్ధాత్ముడు కృంగిన వేళ. చాలాసార్లు కూర్చొని దేవునితో మాట్లాడుకున్నా, పనికిరానాయా, నువ్వు అనవసరంగా నన్ను పిలిచావు, నంబర్ 1 వేస్ట్ గాని, నేను తేడాపడ్డావు, నేను దేవుడితో నా విషయంలో పక్కా తేడాపడ్డావు. నువ్వు నాకన్నా నమ్మకస్తులు చూడాల్సింది, నువ్వు ఈ సోదరుని దేవులాడావు, నువ్వు వేస్ట్ గాడు, నీకు చెప్పలే ముందే. నువ్వు ఏడిసావులే పారా, నువ్వు పదా ముందు అడవా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. అక్కడికి పోయినాక అంటాడు, ఏకాంతంలో దేవుని ముందు గదిలోకి పోయినాక దేవుడు అంటాడు, ఏందిరా నీ సోప, ఏముంది, అంతా అయిపోయింది, నా పని అంతా అయిపోయింది. ఎవడు చెప్పాడు నీకు? లే, నా కృప నీకు చాలు, లేరా, నా కృప నీకు చాలు, నా ప్రేమను ధ్వజముగా నీ మీద ఎత్తుతానులే, కృంగిపోవాకలే, నేను లేనా? లోకం అంతా విడిచినా నేను నిన్ను విడిస్తానా? నిన్ను విడవను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండో లే. కథన రంగంలో వెనక్కి తిరగకూడదురా, వెన్ను చూపకూడదురా. నువ్వు నా బిడ్డవి, వీరుడివి, ధీరుడివి, ధీరురాలివి. లే, ముందుకెళ్ళాలా. కథన రంగం అంటే యుద్ధ రంగంలో వెన్ను చూపకూడదు, పోరాడాలి ముందుకెళ్ళి. ఒక మాట, ఓ అబ్బాయి, ఎంత శక్తినిచ్చిద్దో, ఎంత బలాన్ని ఇచ్చిద్దో, ఎంత జీవాన్ని ఇచ్చిద్దో, ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చిద్దో. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడేది ఆ వాక్యంలో నుండే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే ఫోన్ దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. నాతో ఎన్నోసార్లు అలా మాట్లాడి నన్ను ఆదరించిన అదే ప్రభు ఈరోజు నిన్ను కూడా అలా రమ్మంటున్నాడు. ఏకాంతంగా నాకు అందుబాటులోకి రా, గ్రంథం తీసుకొని రా, నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు. ఆ గ్రంథంలో నుండే నేను నీతో మాట్లాడాలి. నాడు నీ నమ్మిక తప్పిపోకుండా నేను ఎప్పటికప్పుడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు ఆయన. నేను చెబుతున్నాను, మనకు ఎదురైనటువంటి శోధనల్లో మనం తిప్పుకొని నిలబడటానికి కారణం మన గొప్ప కాదు, మన బలం కాదు. ఎప్పటికప్పుడు మన పక్షంగా తండ్రి యొద్ద ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. లేకపోతే వాడు వేసిన బాణాలకి ఎప్పుడు అడ్రస్ లేకుండా, పత్తా లేకుండా పరారవ్వాలా మనం. కానీ మన పక్షంగా తండ్రి కుడిపార్శ్వమందు నిలిచి విజ్ఞాపన చేస్తున్నాడని రాస్తుంది లేఖనంలో. చూస్తారా? చూడండి, ఉంది చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమా 8:34, మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనం, కొలసై పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ తర్వాత చదువు 4వ వచనం, 5వ వచనం. దేవునికి స్తోత్రం. ఆ పైన చూడు, 1వ వచనం నుంచి, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే దిగదు పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. నంబర్ 1, కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనం, చివరి అధ్యాయం తీసుకోండి, నేను చూపిస్తాను వచనాన్ని. 19వ వచనం చదువు చాలు. 16. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. ఓకే, ఎందుకు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు?
రోమాపత్రిక 8:34 ఇప్పుడు చదువు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అబ్బా, దేవునికి మహిమ. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువు. 2:1 యోహాను మొదటి పత్రిక. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి. ఇన్నిసార్లు అడుగులు జారి మళ్ళా నిలబడ్డావే, చేతులు జారి, నోరు జారి, కన్ను జారి, కాలు జారి, చెయ్యి జారి నువ్వు తిరిగి తిప్పుకున్నావే, నిలబడ్డావే. ఎట్లా సాధ్యమైందో తెలుసా? ఎలా విశ్వాసంలో నిలబడున్నావో తెలుసా? అవిశ్వాసివి కాకుండా ఇంకా విశ్వాస యాత్రలో సాగుతున్నావో తెలుసా? క్రీస్తు యేసును ఉత్తరవాది నీ పక్షాన అక్కడ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు. తెలియదులేయ్యా, పోనీ తండ్రి. రోగ లక్షణాలను బట్టి వైద్యుని సంప్రదించినట్లు మనలో కలుగుతున్నటువంటి నిరాశ, నిస్పృహ, కృంగుబాటు మొదలైనటువంటి లక్షణాలను బట్టి మనము దేవుణ్ణి సంప్రదించాలి. నాకు ఎందుకు ఇలా అవుతుంది తండ్రి? నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను? దీన్ని గురించి నీవేమంటావని లక్షణాలను గుర్తుపట్టి, ఓహో నాకు జ్వరం వచ్చింది, ఒళ్ళంతా కాలిపోతుంది, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయండి, జ్వరం వచ్చిందని పోతావుగా, టాబ్లెట్ ఇవ్వండి అని పోతావుగా, లక్షణాన్ని చూసుకొని. అలాగే నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, నిరుత్సాహం మొదలైన దరిద్ర లక్షణాలు నీలో కనపడ్డాయి అంటే విశ్వాసం సన్నగిల్లింది అని అర్థం. ఇప్పుడు నువ్వు పరమ వైద్యుడిని సంప్రదించాలి, లేకపోతే అపాయంలో పడతావు, అవిశ్వాసంలో పడతావు, లేనిపోయినటువంటి దరిద్రాలన్నీ తెచ్చుకుంటావు. ఆ నిరాశ నిస్పృహలోకి వెళ్ళి నువ్వు ఏవైతే ఊహిస్తావో, ఏవైతే అనుకుంటావో అవన్నీ నెత్తి మీదకి తెచ్చుకుంటావు. అందుకని అవి నీకు రాకుండానట్లు నీవు దేవుని చేరవలసి ఉన్నది, దేవుని పాదాలను ఆశ్రయించవలసి ఉన్నది, ఆయన వాక్యమును వెతకవలసి ఉన్నది. హల్లెలూయా. నాకు తెలియదండి, దావీదు గారు నేర్పిన పాఠం అది. ఆ వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నీకు ఎట్టి కార్యములు చేశానో గుర్తులేదా? ఇంతవరకు నేను ఎలాగో నడిపించితేనో గుర్తులేదా? ఇంతవరకు కాచిన నేను ఇప్పుడు వదిలిపెడతానా? లే, ఇదిగో ఇన్ని వాగ్దానాలు నీ కొరకు సిద్ధపరిచాను, ఇదిగో ఇలా చేయబోతున్నాను, లే 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 పద. వదలడే, వదిలిపెట్టడే. ఏమండి, పోయాడు చివరిలో. ఇంత చేసినాక మళ్ళీ వలభుజాన్ని వేసుకొని పోయాడు. అయినా వదిలిపెట్టలా. అయ్యా చేపలు పట్టుకోవడాన్ని పోయా, ఎందుకు పిలిచా? ఎందుకు పిలిచా? పనికి మనలోడు ఎందుకు పిలిచా అనలా? నీ బుద్ధి బానిచ్చుకున్నావు కదా అనలా. పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉందా అన్నాడు. ఆయన ఎవరో చూడండి, ఆయన మాకే పడక సత్తంటే, పిల్లలారా మీ వద్ద తినటకి ఏమైనా కలదా? దోనె కుడి ప్రక్కన వల వేయండి. యోహాను వేసాడు కేక, అమ్మ ఆయన ప్రభు సుమి అని. దూకాడు పేతురు. 153 పెద్ద చేపలు పడ్డాయి, దరికి లాక్కొచ్చారు. వాళ్ళు తెచ్చినట్లు కొన్ని వేసాడు తీసుకొచ్చి నిప్పుల్లో. వాళ్ళు వచ్చేటప్పటికే చేపలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి. చూడండి ఈ విచిత్రం, చూడండి తేడా పడితే మళ్ళీ వింతండి. నాకు అదే నవ్వు వచ్చింది, ఏడుపు వచ్చింది, అన్నీ వస్తాయి ఆయన చేష్టాలకి. ఎవరి చేష్టాలకి? తిట్టాల్సింది పోయి వాళ్ళకి చేపలను రొట్టెలు పెట్టాడు. స్తోత్రం కదా. వాళ్ళని ఏం చేయాలా? సీమోను, నిన్ను మనుషులను బట్టే జాలరిగా చేస్తానంటే ఏమే, నువ్వే మళ్ళీ చేపలకు వచ్చావు. బుద్ధి తక్కువడపా, బుద్ధి తక్కువడపా, పనికి మనలోడపా. ఏం చెప్పాను నీకు? మనుషులను బట్టే జాలరివి నువ్వు అని చెప్పాను. చక్కగా నిలువుటంగి వేసి పెద్ద మనిషిని నా పక్కన తిప్పుకుంటే మళ్ళీ గోచిపెట్టి బయలుదేరావే. భలేవాడు పాప అన్నాడా? ఏమనలా.
నా బిడ్డలకు ఆకలైనట్టుంది, నేనుంటే వాళ్ళకి రొట్టెలో ఆహారం సమృద్ధిగా ఉంటుంది కదా, ఇప్పుడు నేను లేను, వాళ్ళు చేసే పని లేదు, మరి పని లేనప్పుడు నేను లేనప్పుడు వారి కడుపెట్ట నిండిద్ది. జ్ఞానము గల తండ్రి ఆయన. హల్లెలూయా. కడుపెట్ట నిండిద్ది. అయ్యయ్యో, అందుకే అన్నాడు, పిల్లలారా తినుటకు మీ వద్ద ఏమైనా ఉందా, దోనె కుడి ప్రక్కన వల వేయుడే మీకు దొరుకును. గనుక వారు అలాగూ చేయగా విస్తారమైన చేపలు పడినందున వల లాగలేకపోయిరి. సేమ్ డైలాగ్, సేమ్ సన్నివేశం. వామ్మో, ఆయనే. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. అప్పుడు ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున, అంటే ఏ టైపులో ఉన్నాడో ఊహించుకోండి. వస్త్రహీనుడంటే గోచి పెట్టుకొని ఉన్నాడు. ఉన్నందున పై బట్ట వేసి సముద్రములో దుమికెను. వెళ్ళిపోయారు. ఆ చేపలు తీసుకొని వెళ్తే అప్పటికే రెడీ చేసి పెట్టాడు. తిట్లు తిట్టాల్సింది తిట్టడే, తిట్లకు బదులు రొట్టెలు పెట్టాడు. ఏలియా దగ్గర కూడా అంతే, ఏలియా దగ్గర కూడా అంతే. ఆడ మనిషికి భయపడి పారిపోయి వస్తావా, పెద్ద అగ్ని ప్రవక్తలా బిల్డప్ ఇచ్చావే, ఆడ దొరికేవరా నాయన అన్లా. ఒకవేళ ఏసై ప్లేస్లో మనం ఉంటే ఖచ్చితంగా అంతే తిడతాం. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా తిట్టడే, తిట్టడు. దిన ప్రయాణం అంత దూరం వచ్చావు, తిన్నావా లేదా, ముందు రొట్టెలు తిన్నానని రొట్టెలు పెట్టాడు. రొట్టెలు పెట్టి నీళ్లు దాపాడు. పాప రోజు ప్రయాణం అంతా చేశాడు కదా, ఆకలి మీద తిని నీళ్లు తాగి తూగుతున్నాడు. అదృశ్యమయ్యాడు. శుభ్రంగా మళ్ళీ పండుకొని మళ్ళా నిద్రపోయాడు. అలసట తీరిందా నిద్రపోతే మళ్ళీ వచ్చి లేపి మళ్ళా రొట్టెలు పెట్టాడు. ముందు పెట్టిన రొట్టెలేమో గతకాలపు ఆకలి తీర్చడానికి, తర్వాత మళ్ళీ తినిపించిన రొట్టెలేమో ఇక తన ముందున్న 40 దినముల ప్రయాణానికి సరిపోయిన ఆహారం అది. ఎప్పుడైతే కృంగిపోయి నిరాశపడిపోయి బలహీనపడిపోయి అయిపోయింది నా పని అనుకొని దిగజారిపోయి ఆ స్థితిలో కూడా నువ్వు దేవుని స్వరం విని దేవుని ముందుకు పోతే, ముందు నీకు ఏం చేస్తాడో తెలుసా? ముందు భోజనం పెడతాడు. దేవునికి మహిమ. నీతోనే మాట్లాడతాడు. ఇవన్నీ కాదు కానీ ముందు అర్జెంటుగా పోయి బిర్యానీ తినిపో అంటాడు. 4 వాగ్దానాలు ఇచ్చి, నేనున్నాగా, నా కృప నీకు చాలుగా, వాక్యంలోంచి మాట్లాడతాడు. వెళ్ళేటప్పుడు ఏం ప్రేరణ ఇస్తాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు పోయి బిర్యానీ తినిపో అంటాడు. అర్జెంటుగా లేచి పోయి గుంటూరులో పోయి ప్యారడైజ్ బిర్యానీ తినిపో, లేకపోతే ఇక్కడే లోకల్ ఏదో హోటల్లో పోయి తినిపో, ముందు కడుపు నిండా బిర్యానీ తినాలి అర్జెంటుగా పో. బిర్యానీలు తినేటట్టు ఉందా నా బతుకు అంటానికి లేదు ఇక, ఎందుకంటే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. కాబట్టి నిరాశ అనే ఊబిలో, గాఢాంధకారపు లోయలో ప్రమాదం ఉంది, అపాయం ఉంది. దాని నుంచి తప్పించడానికి దేవుడు ఆయన దుడ్డు కర్రయు దండమును మనకు ఆదరణగా ఉంచాడు, వాక్యము అండ్ పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అనుభవంలోకి వెళ్తారు. చెయ్యరాని కార్యములు చేసి ఇక నేను పనికిరానని తమకు తామే జడ్జి చేసుకునే వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్ళను సైతం దేవుడు సంధించి అంటాడు, నేను తీర్పు తీర్చక మునుపే నీకు నువ్వే ఎలా తీర్పు తీర్చుకొనుచున్నావు? నేను కదా తీర్చాలి, నేను అర్థం చేసుకున్నా, వదిలేసే. మరోసారి అలాంటి తొట్టుపాటు అడుగులు వేయొద్దు, ఆ ఛాన్స్ ఇవ్వద్దు, అడుగులు జారద్దు, దిద్దుకో, సరి చేసుకో. నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా, దిద్దుకో. మరోసారి మళ్ళా ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు, జయం వచ్చిందాకా ప్రయత్నించు. గుర్తుపెట్టుకో, నేను లోకమును జయించాను, నా బిడ్డగా నువ్వు కూడా గెలుస్తావు. ఫైనల్. నా బిడ్డగా ఈరోజు నీకు ఆటుపోట్లు అపజయాలు ఎదురవుతుండొచ్చు. ఫైనల్ ఫినిషింగ్ టచ్, ముగింపు ఏంటో తెలుసా? నీకు జయం ఖాయం. నువ్వే గెలుస్తావు. ఎందుకంటే ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, దాన్ని నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. లే, మోకాళ్ళ మీదకి లే.
ఈరోజు ఏ నిరాశలో ఉన్నావు, నిస్పృహలో ఉన్నావో, ఏ కృంగుబాటు నిన్ను ఆవరించిందో, ఏ విషయాన్ని గురించి డీలా పడుతున్నావో, డోంట్ వరీ. దేవుని వాక్యం దగ్గరకు వచ్చావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదును అలాగా అనేక సార్లు ధర్మశాస్త్రము ఆదరించిందట. 119వ కీర్తన చదవండి. తర్వాత మరికొన్ని కీర్తనలు ఉన్నాయి. దేవా, నీ ధర్మశాస్త్రము నన్ను ఆదరించని ఎడలా నేను లేక ఉందును, ఇప్పుడు ఏమైపోయి ఉందునో అనే మాటలు కూడా వాడాడు. అవి మీకు కీర్తనలో దొరుకుతాయి. ఇంటికి పోయి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. దేవుని పరిశుద్ధాత్మ ఆయనను ధర్మశాస్త్రం దగ్గరికి నడిపించి, ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఆదరించినటువంటి, భక్తులు ఆదరించినటువంటి విషయాలన్నిటిని చదివి ఆదరణ పొందాడట. ఇంతగా తోడై ఉండి నా పితరులను నడిపించిన నా తండ్రి నన్ను వదిలిపెడతాడా? ఆ దేవుని వాక్కు చేత ఆదరణ పొంది గాఢాంధకారపు లోయలో బయటపడ్డాడట, బయటకు వచ్చేసాడట. చీకటి కెరటాలలో కృంగిన వేళలో హృదయించెను నీ కృపనాయదలో, చెదరిన మనసే నూతనమాయన. ఓడిపోతానని భయపడుతున్నావా? జయించలేనని డీలా పడుతున్నావా? దిగులు పడుతున్నావా? కృంగిపోతున్నావా? అయ్యో నా కుమారుడా, గతంలో నిన్ను గెలిపించింది నేను, అనేక పర్యాయాలు నీకు విజయం ఇచ్చింది నేను, ఇక ముందు కూడా గెలిపించబోతుంది నేనే. నిశ్చయముగా నువ్వు గెలుస్తావు, నిశ్చయముగా నువ్వు జయిస్తావు. నా బలమైన బాహువు నీ పక్షముగా చాపి ఉన్నాను, దాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు. హల్లెలూయా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృపనాయదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నా కుమారుడా, కృపయే నీవు బాగుపడతావు. దాచి నా కుమారుడా, నీవు నిలవబడతావు. నా కుమారుడా, నీవు స్వస్థత పొందుతావు. నా కుమారుడా, నీవు జయిస్తావు. నీ కృపయే నా కుమారి, అంతిమ విజయం నీదే. నా కుమారి, నా కుమారి, నీవు స్వస్థ పొందుతావు, స్వస్థత పొందుతావు. నా కుమారి, నీవు బాగుపడతావు. ధైర్యం వహించు, ధైర్యం వహించు, ధైర్యం వహించు. నిరుత్సాహపడవద్దు, దిగిపోవద్దు, దిగజారద్దు. దొంగ ఊపికి ఛాన్స్ ఇవ్వద్దు, అంధకారలోకి అవకాశం ఇవ్వద్దు. నేను నీ చెయ్యి వదలలేదు, వదలను. బల సూచకమైన మందసమానికై, బల సూచకమైన మందసమానికై, సజీవయాగమై
యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నిల్పితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నిల్పితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయన, సంఘక్షేమమే నా ప్రాణమాయన. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన సమయోచితమైన నీ కృపయే నన్ను కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నీకెవరు సపోర్ట్ చేయకపోవచ్చు, దాచి ఎవరు నిలవకపోవచ్చు, ఎవరు ఆదరించేవాడు లేకపోవచ్చు. నేనున్నాను, దాచి కాపాడెను. నీకెవరు ప్రోత్సాహాన్ని ఇవ్వకపోవచ్చు, కాపాడెను. నిన్నెవరు అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు, దాచి కాపాడెను. నీ పక్షాన్ని ఎవరు నిలిచి ఉండకపోవచ్చు. సమయోచితమైన నేనే నీ పక్షమున నిలిచి ఉన్నాను, నేనే నీ కుడి చేతిని పట్టుకొని భయపడద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, నిరాశపడద్దు, విశ్వాసాన్ని విడవద్దు. నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నాతో మాట్లాడిన తండ్రి, ఆదరించిన తండ్రి, అగాధపు ఊటల్లోంచి నన్ను లేవనెత్తిన లేవనెత్తినవాడు, చీకటిలో కాపాడుతున్నవాడు, ఆదరిస్తున్నవాడు, నీ వాక్కు చేత నిత్యము బలపరుస్తున్నవాడు, కురింగిన హృదయాలను లేవనెత్తినవాడా, నీకు స్తోత్రాలయ్యా. నీ వాక్కును బట్టి నీకు వందన, నీ వాక్కును బట్టి నీకు కృతజ్ఞత. మా కొరకై పంపబడిన ఆదరణకర్త, మమ్మలను ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ, స్తుతి స్తుతి పరిశుద్ధాత్మ, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. సూచకమైన స్తుతి 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 మందసమా హల్లెలూయా నా యేసయ్యా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. నీ వాక్యమును బట్టి నీకు వందనాలు, మాతో మాట్లాడినందుకై నీకు కృతజ్ఞతలయ్యా. ముందుకు సాగడానికి బలాన్ని ఇచ్చిన వాడా నీకు స్తోత్రం. విడవను ఎడబాయనని వాగ్దానం చేసిన తండ్రి, నీకు స్తుతి స్తుతి స్తుతి. భక్తులను ఆదరించిన వాడా నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. జీవము కలిగిన నీ వాక్కును బట్టి స్తోత్రాలు, ఆదరించిన నీ వాక్కును బట్టి స్తోత్రాలు, ధైర్యపరిచిన నీ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రయత్నాలతో విసిగిపోయావా? ప్రయాసపడకుండా ఫలం ఎట్లొచ్చింది నాయన? విసిగిపోవాకు. నీ ప్రయాస నా యందు వ్యర్థం కాదులే. నా కోసం నువ్వు పడే తపన వ్యర్థం కాదు, తప్పకుండా ఫలితాన్ని చూస్తావులే. ఆ ఫలాన్ని చూసినప్పుడు కన్నీళ్లతో నీవు నన్ను మయంపరుస్తావు, ఆ ఫలాన్ని చూసినప్పుడు కన్నీళ్లతో నీవు నన్ను మయంపరుస్తావు. గుర్తుపెట్టుకో అని నా ప్రభు పలుకుతున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి,
నాతో మాట్లాడావు, నా బిడ్డలతోనూ మాట్లాడావు. నిజమే. నిరాశ ఊపి, నిలుకయ్యని అగాధ దొంగ ఊపి, గాఢాంధకారకులో అందులోనికి దిగిపోయిన అనుభవాల్లో మేము ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని లేవనెత్తిన కరుణామూర్తి స్తోత్రం. ప్రభువా, మా బిడ్డల్ని మీరు ధైర్యపరిచారు. వారికి ఇచ్చిన వాగ్దానాలు మేము నమ్ముతున్నాం, నెరవేరుస్తామని. ఇంకేమందుం దేవా, ఇంత శ్రద్ధ కలిగి మాతో మాట్లాడుతున్నావు. సూటిగా నేనున్న స్థితిని నాతో ఎత్తి మాట్లాడు. ఇంకేం అడిగేది, ఇంకా ఏమందును? ఇంకా నీకు తెలియనిది ఏముంది? నీ దయ, నీ కృపే. ఆరిపోయే దీపానికి మళ్ళీ నూనె పోసి వెలిగించినట్టు మళ్ళీ నాకు నూనె పోసాను. ఇక నేమందును ప్రభు, సంతోషిస్తాను, నీలో ఆనందిస్తాను, కన్నీళ్లతో నిన్ను ఆరాధించుకుంటాను, కృతజ్ఞతాస్తుతులతో నిన్ను మయంపరుచుకుంటాను. చెప్పావుగా భయపడొద్దని నేను భయపడను, కృంగిపోవద్దన్నావుగా నేను కృంగిపోను, నిరాశపడొద్దన్నావుగా నిరాశపడ్డాను. నీ కార్యం కొరకు ఓపికతో కాచుకుంటాను. నీకే మహిమ చెల్లిస్తాను. యేసు నామములోనే తండ్రి. ఆమేన్, ఆమేన్.